నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కోనసీమ జిల్లా ర్యాలీలోని జగన్మోహిని కేశవ స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం, శాంతి హోమం నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివార్లకు పవిత్రాలను సమర్పించారు. తదుపరి శాంతి కళ్యాణం, మహాదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ సన్నిధి రెండో రోజు కూడా కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భవానీ మాలధారులు దీక్షలను విరమించి అమ్మవారికి ఇరుముళ్లను సమర్పిస్తున్నారు. మండల దీక్ష అనంతరం ప్రతి ఏటా మార్గశిర మాసంలో అమ్మవారి సన్నిధిలో మాల విరమించడం ఆనవాయితీగా వస్తోంది. జై భవానీ, జై జై భవానీ నామం ఇంద్రకీలాద్రి పరిసరాల్లో మార్మోగుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదీల్లో రోజుకు 5,000 టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 నుండి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈడిప్ నమోదుకు తితిదే అవకాశం కల్పించనుంది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు ఈ తేదీల్లో 1-3 విధానంలో ఈడిప్ కోసం టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈడిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్ల చొప్పున కేటాయించనున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు, తలనీలాలు సమర్పించారు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు, స్వామివార్ల పూజల్లో పాల్గొన్నారు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అనేక మంది భక్తులు స్వామివారికి మహాలింగార్చన, కుంకుమ పూజలు, పెద్ద పల్లకి సేవ, ఆకు పూజలు చేశారు. అనంతరం భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి సమీపంలోని బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజలు సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హైదరాబాద్ వనస్థలీపురం కమలానగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస వ్రతం సందర్భంగా స్వామివార్లకు పంచామృత ఫలరసాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో రానున్న ధనుర్మాసంలో పలు ప్రత్యేక ఉత్సవాలు కైంకర్యాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం భక్తుల దర్శన వేళలతో పాటు ఆర్జిత సేవల్లో తాత్కాలికంగా మార్పులు చేసింది. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం నెలగంట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. ఇక 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు స్వామివారి పగల్పత్తు ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మేడారంలో వనదేవతలు కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీతక్క పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు మంత్రులు పూజలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 8 ద్వారాలు, ప్రాకారాలు, గద్దెల విషయంలో అవసరమైన పనులను పూర్తి చేస్తామన్నారు. గిరిజనులు పవిత్రంగా, గిరిజనేతరులు ఆరాధ దైవంగా పూజించే ఈ దేవతలు, వనదేవతలకి సంబంధించిన ఈ మేడార ప్రాంగణాన్ని అద్భుతంగా, మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ అమ్మవార్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా అనుకున్న పద్ధతిలోనే ఇప్పటివరకు ఈ పని జరుగుతూ వస్తుంది. ఏదో 1-2 రోజులు అటు ఇటుగా. ఏది ఏమైనా ఏవైతే 8 ద్వారాలు ఉన్నాయో ఈ 8 ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ, ప్రాకారానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ, గద్దెలకు సంబంధించిన 4 గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, ఇతరత్ర సకల వసతులతో గిరిజనులు, గిరిజనేతరులు 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. మన దేశంలో మణిపూర్ నృత్య రీతులకు విశిష్ట స్థానం ఉంది. మణిపూర్ సాధారణంగా బహుళ సమూహాల నిలయం. ఒక్కో సమూహం ఒక్కొక్క ప్రత్యేకతను, నైపుణ్యాన్ని చాటుకుంటుంది. మణిపూర్ కళాకారులు గురువారం రాత్రి వివిధ ప్రదర్శనలిచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పరవశింపజేశారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో కళాకారుల ఆధ్వర్యంలో రాష్ట్రపతి ముర్ముకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. रागिनियों से सजा भारत अनोखा राग रागिनियों से सजा भारत अनोखा राग है, ये प्यार का संगीत है। ఇంఫాల్లో పౌర సన్మానం అందుకున్న రాష్ట్రపతి ముర్ము ప్రసిద్ధ క్షేత్రమైన గోవింద్జీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలో పాల్గొని అర్చకుల నుంచి ఆశీర్వాదం పొందారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.